మాట మార్చిన మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావు చేతబడి చేశాడని నేను అనలేదు. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడి ప్రచారంలో ఉండేది, ఇప్పుడు సైన్స్ బాగా అభివృద్ధి చెందిందని మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. అయిపోయి నిన్న ఎంతోమంది కామెంట్ చేసిరు తెలుసా, మనం చెప్పినటువంటి వార్తకి ఎంతమంది తొందరపడరు తెలుసా. దేనికోసం అంటే హరీష్ రావు మరి 2 రోజులు ఏడుగు పోయిండు, ఎందుకు పోయిండు, ఏం చేసిండు, క్షుద్ర పూజలు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి బయలుదేరిండు అని చెప్పన్నారు. నేను కూడా నిన్న అడిగిన, అంటే మరి తెలంగాణ కోసం అంతగానం ఎందుకు కొట్లాడుతుండే వాళ్ళు, సరే అగ్గిపేట దొరకలేదా, గ్యాస్ నూనె దొరకలేదా, దొరికిన దాంట్లో మళ్ళీ కొంతమందిని రెచ్చగొట్టి ఆయన ముందరపడనియలేదా, వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు నష్టపోలేదా, ఇట్లాంటి కామెంట్లు ఎన్ని చేసినా వాళ్ళు మొదలుండి కొట్లాడిరు, మొదలుండి మాట్లాడిరు. అసెంబ్లీలో ₹1 కూడా ఇయ్యపో అంటే వీళ్ళే పేగుల దగ్గర దాకా కొట్లాడారు, చూసినాం మనమే. ఇక మళ్ళీ కాదు ఇదంతా వేస్టు ఎవరు చెప్పిండ్రు అంటే మరి అప్పటి కాంగ్రెస్ అట్లే టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సన్నాసులు ఎవడు మాట్లాడలేదు. మరి ఎందుకు తెలంగాణ ప్రాంతానికి ₹1 ఇయ్యా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడినాడు, ఒక్కడు మాట్లాడలే. అది మర్చిపోతారా, అది చరిత్ర. సో అందుకే ఆనాడు హరీష్ రావు ప్రయత్నం ఏదైతే ఉందో, ఆయన తెలంగాణ వస్తే ఆయనకు మంత్రి పదవి వస్తుందనో లేకపోతే ముఖ్యమంత్రి అవుతానో అనేది ఆయన స్వార్థం అనుకున్నా, ఆయన స్వలాభం కోసం ఏమన్నా ప్రయత్నం చేసినా చివరికి అంతిమంగా మనకు కూడా రాష్ట్రం వచ్చింది కదా. ఆయన టార్గెట్ అదైతే అయి ఉండొచ్చు. కేసీఆర్ టార్గెట్ కూడా నా రాష్ట్రం నాకు వస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకుండొచ్చు. కానీ 1969లో కొట్లాడిన వాళ్ళు దానికోసం కొట్లాడిరా. తెలంగాణ సమాజం అంతా ఏకమయ్యి సకల జనులు పోరాటం చేసింది ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అవుతామని కాదు కదా. ఎవడో కూడా అవుతాడు, ఎవరో కొన్ని చేసుకుంటాం. కాకపోతే మన ప్రాంతం వివక్షకు గురవుతుందనే భావనలా ఉండే కాబట్టే ఆనాడు కొట్లాడారు. హరీష్ రావు లాంటోని శంకిస్తే, నేను ఇప్పుడు హరీష్ రావు గొప్ప అని చెప్తలేను, ఇంకా ఎవరిని నమ్మదం చెప్పురు. అట్లా తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయిన వాళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళ, లేకపోతే పదవుల కోసం పెదవులు మూసుకున్న దొంగలు తెలంగాణ కోసం పోరాటం చేసినట్ట చెప్పాలి కదా. ఇలా మాట్లాడినోళ్ళు, కళ్ళ ముందు కొట్లాడినోళ్ళు, గట్టిగా ప్రయత్నం చేసిన వాళ్ళు ఒకవేళ చేయలేదు అంటే మరి చేసిన వాళ్ళు ఎవరో కూడా చెప్పాలి కదా. అది నేను అడిగేది. ఎలా కేసీఆర్ దొంగ, కేసీఆర్ ఖాళీ ముఖ్యమంత్రి అవడం కోసమే, తెలంగాణను దోచుకోవడం కోసమే ముఖ్యమంత్రి ఉద్యమంలో పాల్గొన్నాడు అని అనుకుందాం, ఉద్యమంలో ముందుకు కొట్లాడిండు అంటారు. హరీష్ రావు దొంగ, మంత్రి కావడానికే ఆయన ఇట్లా చేసిండు. కేటీఆర్ కూడా గంతే, కవిత కూడా గంతే. వీళ్ళంతా కూడా ఉద్యమం పేరుతోని ఉద్యమం ముసుగులో ₹1,00,000 దండుకోవడానికి, పైగా రేపు పొద్దున తెలంగాణ వస్తే ఆడ గద్దెనెక్కి కూర్చోవడానికే ఈ ప్రయత్నం చేసిరని అనుకుందాం. మరి ఆ మాత్రం ప్రయత్నం చేసిన వాళ్ళని మనం గట్ల మాట్లాడితే రివర్స్లా అసలు తెలంగాణనే అవసరం లేదని చెప్పి సమైక్యాంధ్ర కోసానికి మద్దతు ఇచ్చినటువంటి దొంగలను ఏమని పిలుద్దాం? మరి ఒక్కనికన్నా ఈ సోయి ఉందా, ఆలోచన ఉందా? వాళ్ళు చేసిన దాని స్వార్థం కోసం అని అన్నప్పటికీ మరి అసలు మొత్తానికే వ్యతిరేకంగా పనిచేసిన ఇంకేమంటారు మీరు? నెత్తిన పెట్టుకుందామా, ఊరేగుదామా? ఇప్పటికి ఊరేగుతుంది సరిపోతలేదా అని ప్రజలు అంటారు. ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ బంద్ చేసి వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే తీసుకపోయి బరబర గుంజుకపోయి జైలు పెట్టురు. కానీ ఎట్టి పరిస్థితులల్లో తెలంగాణ కోసం ఆనాడు ప్రతి పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో లేరా నాయకులు? కొట్లాడిన లేరా? అధిష్టానానికి వ్యతిరేకంగా ఆనాటి యూపీఏ 2 ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, పార్లమెంట్లో కొట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ను పేల్చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉద్యమకారులు. అది కాంగ్రెస్ పార్టీ అయినా, అప్పటి బీజేపీ అయినా, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు ముందుకు వస్తేనే సరే. అప్పటి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నా, ఇంకా అప్పటి బీజేపీలో చాలామంది ముందుకు వచ్చి తెలంగాణ వస్తేనే బాగుంటుందని మాట్లాడిన వాళ్ళు లేరా అన్ని పార్టీల్లో? సో మనల్ని మనం అవమానం చేసుకున్నట్టు ఎవరైతే ముందుండి కష్టపడి కొట్లాడి ఆనాడు తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ పార్టీలోనైనా ఉండని, పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ గౌరవించుకోవాలి. మనము పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయాలి. ఇలా ఇదే మహేష్ కుమార్ గౌడ్ యాడున్నాడు మరి తెలంగాణ ఉద్యమంలో? ఇలా హరీష్ రావును విమర్శించే పరిస్థితికి వచ్చిండు. ఒక్కసారి కాంగ్రెస్ అధ్యక్షుడు కాగానే ఇక స్థాయి పెరిగిపోయింది అనుకున్నాడు. ప్రజా జీవితంలో ఒక్కసారైనా గెలిచినావా? ఇప్పుడు అడగాల్సి వస్తుంది. రాకేష్ రెడ్డి అడిగిండు, ఆర్మూర్ ఎమ్మెల్యే. నేను ఇంటర్వ్యూ చేస్తే రాకేష్ రెడ్డి అడిగిండు, ప్రజా జీవితంలో ఒకసారి గెలిస్తే తెలుస్తుంది, ఓట్లలో పోతే తెలుస్తుంది. 2 సార్లు పోటీ చేస్తే ఓడిపోయినావు కాబట్టి ఇంకా అర్థం కావాలి, ఇంకా అవగతం కావాలి. ఇంకా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రజా జీవితంలో 6, 7, 8 సార్లు గెలిచి మంత్రులుగా పనిచేసి ప్రజలలో ఇంతో అంతో పతారు ఉన్నటువంటి వాళ్ళనే గిట్ల విమర్శిస్తే మరి నీ దగ్గర ఒక 10,000 ఓట్లు లేవు, పోయి నిలబడితే 10,000 మంది వచ్చే పరిస్థితి లేదు, ఎందుకే అవన్నీ మాటలు అని ప్రజలు అన్నారు. చాలామంది మేధావులు కూడా అన్నారు. ఇక్కడ ఇప్పుడు ఈయన మాట ఎందుకు మార్చాడు అనేది ఇప్పుడు లెక్క. మరి మొన్న ఎందుకు అన్నాడు? పత్రికలు ఎట్లా రాసినాయి?
ఆయన అన్న మాటని. 2 రోజులు ఎక్కడ పోయిండు, క్షుద్ర పూజలు చేసిండు, తెలంగాణ రాష్ట్రం నాశనం కావాలని కోరుకున్నాడు. ఎవడన్నా ఉంటాడా అట్లా? అది అలాంటి ఆలోచన కలిగిన వానికి అలాంటి మాటలు వస్తాయి. ఎవరు చేసిర్రో మరి, రాష్ట్రం ఖరాబ్ కావాలని ఎవరు చేసిర్రో అందుకోసమే అది చూసుంటాడు కాబట్టి దగ్గరగా, అందుకే ఆయన నోట్లకి ఆ మాట వచ్చిందని చెప్పి కామెంట్ చేశారు. ఇదిగోండి ఏమంటాడు ఇప్పుడు, మాట ఎట్లా మార్చింది చూడండి. చేతబడి జరిగింది నేను అనలే. అయిపోయా ఇక దీన్ని పెద్దగా ఇట్లా వార్తలు వేసుకున్నారు. ఇక ఈ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి పత్రికలలో, ఈ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి సోషల్ మీడియాలో దుమ్ము దులిపేసారు. హరీష్ రావు క్షుద్ర పూజలు, హరీష్ రావు ఇట్లా చేసిండు అట్లా చేసిండు నాశనం. మలయాళ సింపుల్గా నేను అట్లా అనలే అనేది సినిమాలు ఉంటుంది, అది అట్లుంటుంది. ఇక చూడండి, 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అన్నట్టు ఒక ప్రచారం ఉండేది. అప్పటికి తమరు కూడా పుట్టలేదు. 70-80 ఏళ్ళ కింద ప్రచారంలో ఉండేదనే విషయాన్ని 65 ఏళ్ళ పెద్ద మనిషి చెప్తుండయా. వినండిగా ఆ టాపిక్ ఎందుకు వచ్చింది మరి. ఇగో ఇప్పుడు చూడండి. ఇవాళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అక్షరాస్యత పెరిగింది. చేతబడి జరిగిందని మీరు అన్నారు, మీకు నోటీసులు అందజేశారు. చేతబడి జరిగింది నేను అనలే. కింద కామెంట్లు ఉంటాయి. ఇక జనం ఏమన్నారో ఒకసారి కామెంట్లు చూద్దాం. ఎందుకంటే జరిగిందని నేను అనలే అని తప్పించుకుంటున్నాడు. అన్నడా లేదా అనేది మరి పత్రికలు ఎట్లా రాసినాయి, మరి ఆయన అంతకంటే ముందు అన్న వీడియో ఏదైనా ఉందా, అదన్నీ కూడా చూడాలి కదా. పబ్లిక్ ఏమంటారో కూడా తెలుసుకోవాలి కదా. సింపుల్గా ఇలా నేను అనలే, సైన్స్ పెరిగింది, 70-80 ఏళ్ళ కింద ప్రచారంలో ఉండేది, అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు వచ్చింది, ఎందుకు అనాల్సి వచ్చింది, అది హరీష్ రావునే ఎందుకు అన్నావు? 2 రోజులు లేవు అంటే మరి మనం చేసినావా అంటే ఎవరన్నా మన రాష్ట్రాన్ని, మన కన్నుని మన వేలుతో పొడుచుకుంటారా? ఎంత దుర్మార్గులు అయితే పొడుచుకుంటారు. ఎట్లాంటోడైతే నాశనాన్ని కోరుకుంటాడు. తెలంగాణ గడ్డ ఎవరి సొత్తు కాదు కదా, ఎవరి సొంతం కాదు కదా, ఒక్కరిని కాదు కదా. నాశనం చేస్తే రేపు పొద్దుగా నేను ఒక్కరినే ఉంటాను, నేను ఒక్కరిని అట్లా ఉండదు కదా. అందులో మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, మన కుటుంబ సభ్యులు ఉంటారు, మన బంధుమిత్రులు ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఖరాబ్ కావాలని కోరుకుంటుండే అంటే వాడు మనిషా మూర్ఖుడా ఇంకేదన్నా అని చాలామంది కామెంట్ చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడేమో మాట తప్పుతా ఉన్నాడు, మారుస్తూ ఉన్నాడు. తప్పుడు కాదు, మాట మారుస్తున్నాడు. మాట తప్పితే పర్వాలేదు, ఇచ్చిన మాట తప్పితే పర్వాలేదు, మార్చిండు. మరి అంతకంటే ముందు ఎందుకన్నావయ్యా అంటే ఇప్పుడు చెప్తారు. ఇక ఒకసారి చూడండి, అసలు అది అవసరం లేని సబ్జెక్టు, పనికి మాలిన టాపిక్ అది. ఇక పైనుండి అక్షింతలు పడ్డాక పిసిసి ఓకే, నెక్స్ట్ ఇదే ముక్క అద్దంకిని అట్లే సమరం గాళ్ళకు కూడా చెప్పు మరి అంటూ. సమరం ఎవరు? అచ్చా, సామరామ్మోహన్ రెడ్డిని సమరం అని పిలుస్తున్నారు. అయ్యో, ఇగో మరి అద్దంకి అన్న సామన్న ఎలా అన్నారు ఏంటి? అగో వాళ్ళు ఎట్లా అన్నారు మరి, వాళ్ళు అన్నారట. ఇగో ఏం చదువుకున్నారా మీరు, మళ్ళీ మీ ముఖాలకి 2034 వరకు ఉంటారంట. ప్రజలు అంటున్నమాట, నాకు సంబంధం లేదు. అది బయటపడ్డాడు, చెప్పు తీసుకొని కొట్టాలి విధవాళ్ళని అంటూ. అరే ఇక ఉచ్చబడ్డది బిడ్డకట. ఇంకా చాలా చాలా కామెంట్స్ ఉన్నాయి. ఇక లీగల్ నోటీస్ మహిమ, లీగల్ నోటీసులు పోగానే కథం, అదేం లేదు అంతా బాణావతి విద్యలేమో అంటూ. ఇంకా ఇగో ప్రజలేమన్నారో వినండి. అన్నారా లేదా నేను గమనించలేదు, పత్రికల్లో వచ్చిన వార్తనే చూసినా. కానీ మరి హరీష్ రావు క్షుద్ర పూజల గురించి మరి అన్నోళ్ళు ఎవరో మరి అద్దంకి దయాకర్కి ఇట్లా అన్నాడు. ఏంది అద్దంకి దయాకర్ అన్నాడా, లేకపోతే అచ్చా ఈయన అఘోరా కాళీ మందిర్ కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా మహేష్ గౌడ్? కర్ణాటకలో కొలువు తీరిన అమ్మవారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చిండు. ఈ క్షుద్ర పూజల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే చెప్పిండని చెప్పారు. ఇంకా ఆహాహాహా, ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు చూడు. ఇగో హరీష్ రావు నోటీసులకు లీక్ వెళ్ళినప్పుడు పోలీసులు హరీష్ రావు సిద్ధమవుతున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, అందకూడదని ఇప్పుడే పూజలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సిగ్గులేని ఈ నాయకుడిని ఏమని పిలుద్దాం చెప్పండి. ఈ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు రావాలని, నాశనం కావాలని హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి అన్నాడా లేదా? నోరా మోరా ఇంకేమని పిలవాలి ఇప్పుడు దీన్ని? ఇప్పుడేమో మళ్ళీ అనలేదని చెప్తున్నాడు. నేను ఇంకా ఈ వీడియో చూడలేదు. ఇంకా ఏ దానికైనా యూట్యూబ్ ఉన్నది కదా. ఇగో ఎంత మంచిగా అన్నాడు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని,
పంటలు పండకూడదని ఇప్పుడే పూజలు చేస్తా ఉన్నారు. అన్నాడా? ఇప్పుడు ఏమంటాడు చూడు. చేతబడి జరిగిందే నేను అనలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నట్టుంది దీనికి. చూసిరా, చేతబడి జరిగిందని నేను అనలే అని మళ్ళీ తప్పించుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటారో చెప్పండి ఇక. మరి ఎందుకన్నావు మరి మొదలు అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మహిమ, ఇప్పుడు లీగల్ నోటీసులు వచ్చినాయి కాబట్టి మాట మారింది, అధిష్టానం షంటింది కాబట్టి, అధిష్టానం అక్షింతలేసింది కాబట్టి మళ్ళా ఇప్పుడు భయపడి మళ్ళీ మాట మార్చిండు అని అంటున్నారు. సిగ్గుండాలి ఏదైనా అనేటప్పుడు అన్నారు అంటే మళ్ళీ వెనక్కి తగ్గకూడదు. అప్పుడు కొంత కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్తారు. అందుకే మీకు వాళ్ళకు ఇదే పోలిక, ఇదే పోలుస్తూ ఉంటారు. ఏదైనా అంటే సరే ఏదైనా కానీ ఎస్ ఆర్ నో ముందుకు పోవాల్సిందే ఇక. కానీ ఇది అట్లా కాదు ఇక, మళ్ళీ మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మేము చూడలేదు, ఇది మాట. ఏమక్కర మరి అంత తొందరపాటు, ఏదో చూసినట్టు ఏదో చేసినట్టు వీళ్ళే పక్కకుండి జరిపించినట్టు ఎవరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిండు అన్నట్టు అన్ని పిచ్చి మాటలు మాట్లాడితే ఏమైతే లాస్ట్కి ఇలా ప్రజలు అడిగినా లేకపోతే జర్నలిస్టులు అడిగినా కోర్టులు అడిగినా నోటీసులు వచ్చినా ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.